ఒక్క 5 నిమిషాలు కరెంటు పోతేనే కింద మీద అవుతాము. అట్లాంటిది ఈ విలేజ్లో ఎన్నో ఇయర్స్ నుంచి అసలు కరెంటే లేదు. కరెంటు గురించి దేవుడెరుగు, కానీ అసలు ఒక్క ట్యాప్ కూడా మొత్తం విలేజ్లో ఉండదు. అండ్ కరెంట్ ఉండదు, నో నెట్వర్క్, నథింగ్ అనమాట. అసలుకి ఇది ఎక్కడనో కాదు, మన శ్రీకాకుళంలోనే ఉంది. అయితే ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి కూర్మా గ్రామం గైస్. ఎంత బాగుండేనంటే మేము అక్కడ స్టే చేయాలి అని చెప్పేసి వెళ్ళినాము. ఒక 1 నైట్ స్టే చేస్తే అసలు ఇక మన లైఫ్ గురించి రియాలిటీ తెలిసిపోతుంది అనమాట. మస్తు అనిపించింది. ఫస్ట్ వెళ్ళే ముందు అయితే చాలా భయం వేసింది, అసలు ఎట్లుంటామా, చీకటి అయిపోతుంది నైట్. ఇక్కడ ఓన్లీ సోర్స్ ఆఫ్ లైట్ ఏందనుకోర్రు, దీపము. అంటే వాళ్ళ బట్టలన్నీ వాళ్ళే ఓన్గా నేసుకుంటారు. ఇవేమో ఎకో ఫ్రెండ్లీ, అంటే లైక్ డస్ట్బిన్స్ అనమాట, బ్యాంబూ దాంతో తయారు చేసారు. మేము ఇక ఏం చేసినాం, బయటనే వండుకున్నాము మంచిగా మూన్ లైట్లా. నిద్ర లైట్గా పట్టింది, ఎందుకంటే కొత్త ప్లేస్ కాబట్టి. ఇక్కడ ఉన్న ఇళ్ళన్నీ వాళ్ళు కట్టుకున్నవే. దీంట్లో ఒక్క ఇల్లు కూడా సిమెంట్తో కట్టింది కాదు, వాళ్ళు ఇట్లా న్యాచురల్గా మెంతులు, కరక్కాయ, సున్నం పొడి అవన్నీ వేసి కట్టుకుంటారు. అండ్ ఇక్కడ ఒక్కొక్క ఇల్లుకి ఒక్కొక్క ఆవు ఉంటుంది అనమాట. సో దట్ వాళ్ళే మిల్క్ అండ్ కర్డ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి. ఎండ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఇట్లా బ్యాంబూ హ్యాట్స్ ఉంటాయి, అన్నీ వాళ్ళు తయారు చేసుకున్నవే. ఇక న్యాచురల్ అంటే న్యాచురల్, ఒక 200 years క్రితం ఎట్లుండేనో అట్లుందనమాట. చాలా రేర్ ఇలాంటివి. అండ్ ఇక్కడ మనం వెళ్ళి గెస్ట్ లాగా కూడా ఉండొచ్చు. వాళ్ళు ఏం లైఫ్ లీడ్ చేస్తున్నారో గెస్ట్లు కూడా అదే లైఫ్ లీడ్ చేయాలి. మీకు స్పెషల్గా ఏముండే, ఆడ ఫ్యాన్ ఉండదు, ఏముండే. మేమైతే సమ్మర్లో పోయినాం, ఎండ బాగా కొడుతుందేమో అని అనుకున్నాం, కానీ మంచిగా చల్లగా ఉండే ఆడ. ఇవి యాక్చువల్గా వాళ్ళు కుక్ చేసుకునేవి, పంచలోహం పెద్ద పెద్ద వెజిల్స్ ఉంటాయి కదా, దాంట్లో కుక్ చేస్తారు గెస్ట్ కి. నార్మల్గా అక్కడనైతే 20-25 ఫ్యామిలీస్ అక్కడనే ఉండే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఎవరిది వాళ్ళు అలా ఇంట్లోనే వండుకుంటారు. గెస్ట్ కోసం అయితే ఇట్లా వండుతారు అనమాట. సో ఇది ఆవు పెండు ఉంటుంది కదా, అది అలికిన ఫ్లోర్ మీద కూర్చుంటారు. అండ్ ఎవ్రీ ట్రిప్ అంటే లంచ్ డిన్నర్కి ముందు అట్లా అలుకుతారు అనమాట. ఈ చిన్నపిల్లగాడే అలికిండు. మాకైతే మొత్తం చిన్నపిల్లలే చేస్తున్నారు ఆడ. మళ్ళీ వాళ్ళకి స్కూల్లో కూడా వేద మంత్రాలు నేర్పిస్తారు అండ్ లైఫ్ స్కిల్స్ నేర్పిస్తారు. ఓన్లీ అబ్బాయిలకే, అమ్మాయిలకైతే ఇంట్లోనే మదర్స్ మంత్రాలు నేర్పిస్తారంట. ఇదేమో ప్రేయర్ హాల్. అయితే గైజ్ ఇక్కడ ఇంకా బార్టర్, ఇట్లా మనము ఒకప్పుడు నేను పప్పు ఇస్తాను, నువ్వు బియ్యం ఇవ్వాలి అని చెప్పేసి ఒక పద్ధతి ఉండేది కదా, అది ఇప్పటికి వీళ్ళు ఫాలో అవుతున్నారు అనమాట. డబ్బులు లేకుండా ఇట్లా ఎక్స్చేంజింగ్. ఇదేమో అట్ నైట్, దిస్ హౌ ఇట్ లుక్స్ అట్ నైట్. పిచ్ డార్క్. అసలుకి స్నానం కూడా జస్ట్ వాటర్ తోనే వేస్తారు, సోప్ లేకుండా. మాకు వియర్డ్ అనిపిస్తుంది అని సున్నిపిండి ఇచ్చారు. ఇదేమో బయో టాయిలెట్ గైస్. దీంట్లోనే మోషన్కి వెళ్ళాలా. ఈ స్క్వేర్ లా వెళ్ళిన తర్వాత ఈ బూడిది ఉంటుందా, యాష్ పౌడర్ దాని మీద చల్లితే ఒక 6-7 months కి అది ఎరువులాగా మారిన తర్వాత ప్లాంట్స్ కి పొలాలలో వేస్తారంట. అదే మిమ్మల్ని ఉండమంటూ ఉంటారా ఇలాంటి ప్లేస్ లో? అండ్ డీటెయిల్స్ కావాలంటే చెప్పండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్ యూ గైస్. అండ్ మన లిటిల్ ఫార్మర్ ఇండియా తరపు నుండి ఒక 2 గానుగలు ఇద్దామని అనుకుంటున్నాం కూర్మా గ్రామానికి. బికాస్ వాళ్ళకి ఆయిల్ చాలా ఇంపార్టెంట్, న్యాచురల్ గా తయారు చేసేది.